పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆయనే ప్రశ్నించి అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లుబాటు కాకుండా అక్రమంగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని తెలియజేస్తూ ఢిల్లీలో పోయి వచ్చి రాని ఇంగ్లీషుతో స్క్రిప్ట్ లేకుండా చదివే పరిస్థితి లేని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా మీ పరిపాలనలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి మీద పెట్టిన అక్రమ కేసులు గుర్తుకు రాలేదా? చెల్లిని దూరం చేసుకున్న నీవు నీతులు చెబుతూ ఉంటే ప్రజలు వినే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకులు పెరుమాల్ మధుబాబు 52 రోజుల పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నేరాలు ఘోరాలు కాకుండా సీరియల్ చూసుకుంటున్నారు. గత వైసీపీ పరిపాలనలో అసెంబ్లీ అంటే బూతు పురాణం లేదా జగన్ భజన. నేడు అసెంబ్లీ సమావేశాలు గౌరవ సభనందు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. హుందాతనంగా ప్రవర్తిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడా, సంస్కృతంలో మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా అని ప్రజలే పోల్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆడవారిపై తప్పుడు మార్ఫింగ్ ఫోటోస్, అసభ్యంగా పోస్టులు పెడితే వారి దుస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూ అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు పెరుమాల్ మధుబాబు ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కేంద్రంకి ఒక మెసేజ్, ఆంధ్ర రాష్ట్రంలో ఘోరాలు జరుగుతుందని మెసేజ్ ఇవ్వడానికి నువ్వు చేసుకున్న నాటకాలు ప్రజలు గ్రహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సమస్యలు కానీ రాష్ట్రం గురించి కానీ ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీ జరుగుతుంది. జగన్ గారు అసెంబ్లీలో పోయి ప్రశ్నించండి, మీకు ఆ హక్కు ఉంది కదా. అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఢిల్లీలో పోయి స్క్రిప్ట్ చూడకుండా చెప్పలేవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఎదుటోళ్ళకి అర్థం కాదు. ఇలాంటి తిక్కమక్క మాటలు మాట్లాడేదానికి ఆడపోయి నువ్వు కేంద్రంలో ఏం చేసావయ్యా అని మేము అడుగుతున్నాం. నీకు అధికారం ఉన్నప్పుడు ఒక్కరోజన్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర మంచి గురించి, రాష్ట్రంలో నిధులు తేవడం గురించి ఏ రోజన్నా కేంద్రంతో మాట్లాడి ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన పాపాన లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈరోజు 52 రోజులు నెల తిరక్క ముందే రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి పోయి ఈరోజు 52 రోజులకే మొదట విడతగా చరిత్రలో లేనటువంటిది ఎలక్షన్ ముందు 3 నెలల ముందు మాటిచ్చిన దానికి కూడా ఈరోజు పింఛన్ రూపంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలతో సహా 3,000 వేసి ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఉందా? జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలని ఆస్వాదించు. నువ్వు అలాగే ఈరోజు కేంద్రంలో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తేవడము, మన ఆంధ్ర రాష్ట్రకి జీవనాడి అయిన మన పోలవరంకి పూర్తి బాధ్యత అని ఒక కార్యక్రమాలు, కేంద్రము నుంచి నిధులు తెప్పించే కార్యక్రమాలు, అభివృద్ధి చేసే కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈరోజు పట్టణం పెట్టి అన్నా క్యాంటీన్ నెక్స్ట్ ఆగస్టులో మనం ఓపెన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పేద కుటుంబం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని నువ్వు నాశనం చేశావు. ఈరోజు మేము ఓపెన్ చేస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఈ రాంగ్ మెసేజ్లు, ఈ అరాచకాలు చేసేటట్టుగా అంటే నిన్ను ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కూడా తెలుగు యువత తరపున తెలియజేసుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను బహిష్కరించే పని పెట్టుకోవద్దు. నిన్ను తిరస్కరించారు. నువ్వు ఏదైనా ప్రజల గురించి మాట్లాడాలన్నా, ప్రజల గురించి అభివృద్ధి గురించి చెప్పాలన్నా నీకు ఒక అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి రా. నీ వల్ల అయితే అసెంబ్లీకి రా. ఈరోజు అన్నావు కదా 36 మంది చావు కారణమేనని. 36 మంది చావు కారణం అని చెప్పిన నువ్వు 36 మంది పేర్లు ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి వచ్చి పేర్లు చెప్పు, మేము చెప్తాం. నీ అరాచక ప్రభుత్వంలో ఈరోజు మాస్క్ అడిగిన డాక్టర్ని, కల్తీ మందు అమ్మిన అనే ఒక ఆటో డ్రైవర్ని, మహిళల్ని చంపి మన పార్సల్ చేసిన నీ ఎమ్మెల్సీని మేము పేర్లు చెప్తాం జగన్మోహన్ రెడ్డి. నీ వల్ల అయితే నువ్వు పేర్లు చెప్పగలుగుతావా? అసెంబ్లీలో వచ్చి మాట్లాడు.
లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీకు ఇచ్చిన ప్రజలు హక్కుని, ఎమ్మెల్యేగా ఉన్న ఆ అవకాశాన్ని అసెంబ్లీలో మాట్లాడకుండా దొంగచాటుగా ఢిల్లీకి పారిపోయి ఢిల్లీలో పేపర్ చూడకుండా మాట్లాడలేవు. నీ స్క్రిప్ట్కి అర్థం వచ్చి ప్లస్సో లేదన్నా ప్రశ్న చేస్తే జవాబు చెప్పలేవు. నీ ఇంగ్లీషు జనాలకు అర్థం కాదు. అసలు నీకు రాజకీయమే తెలీదు. నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి, నరహంతకుడివి. జగన్మోహన్ రెడ్డి నిన్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ప్రతి ప్రజానీకం కోరుకుంటుంది. దాన్ని అమలు చేస్తే ఆనందపడతామని కూడా మేము తెలియజేసుకుంటాం. రాజకీయానికి పనికిరాని, ఆంధ్ర రాష్ట్రానికి హానికరమైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. నీ పార్టీ ఇంకా భూస్థాపితం. నీ తల్లి, చెల్లి, నీ కుటుంబమే దగ్గర లేదు నీ దగ్గర. ప్రజలు ఎందుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీడియా పాంప్లెట్ పేపరు ఈరోజు తప్పుడు కథనాలు రాస్తుంది. మేము చెప్తున్న తస్మా జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలను మభ్యపెట్టి మాయ మాటలు చేయొద్దండి. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి బిడ్డకి, ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న బిడ్డకి కానీ, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బిడ్డకి కానీ, ప్రతి ఒక్కరికి కుటుంబంలో చిన్న బిడ్డలకి ఇచ్చే బాధ్యత నారా చంద్రబాబు నాయుడుదని తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఈరోజు అమలు చేస్తానంటే దాన్ని రాంగ్ మెసేజ్ తీసుకొని పోయే జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నీ అరాచక ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే సోషల్ మీడియాలో మహిళలని, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంలో మహిళలను కానించి సామాన్య కార్యకర్త కుటుంబంలో ఉన్న మహిళల వరకు మీరు అసభ్యంగా పోస్టులు పెట్టి ఈరోజు అవమానపరిచి వాళ్ళని హింసిస్తున్న మీ కార్యక్రమాలకి చెక్కు పెట్టడానికే తెలుగు యువత తరపున నేను స్వయాన పోయి 2 రోజుల ముందు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇదే ప్రస్తావన మా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతే అసెంబ్లీలో కూడా ఈ పేటీఎం బ్యాచ్, జగన్ పేటీఎం బ్యాచ్కి హెచ్చరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో మహిళల గురించి తప్పుగా ఫేక్ వీడియోలు కానీ, ఫేక్ మార్ఫింగ్ కానీ పెట్టి మహిళల్ని హింసిస్తే న్యాయపరంగా ప్రతి ఒక్కరిని జైలుకు పంపించే బాధ్యత తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. నీ మారిగా మనుషులను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసి దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి లబ్ధి పొందే జగన్మోహన్ రెడ్డి అలాగా తెలుగుదేశం పార్టీ చేయదు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా, మా ప్రాణాలు తీసినా, మమ్మల్ని అవమానపరిచినా మేము న్యాయపరంగానే పోరాడతాం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఎన్ని ఇబ్బందులైనా పడుతుంది కానీ న్యాయపరంగానే మిమ్మల్ని శిక్షిస్తాం. ఈరోజు కేసు పెట్టాం. మీ పేటీఎం బ్యాచ్ని మొత్తాన్ని జైలుకి పంపిస్తాం. దీనికి ఎవరెవరు వెనకాలండి నడిపించారో వాళ్ళందరినీ, ఫేస్బుక్లో మార్ఫింగ్ చేసిన వాళ్ళని, అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళని, అది ఎంతటి వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి నీ పాత్ర ఉన్నా నిన్ను జైలుకి పంపించే పాత్ర మాదే అని కూడా తెలుగు యువత తరపున హెచ్చరిస్తున్నాం, తెలియజేసుకుంటున్నామని కూడా మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడూ లేని విధంగా 52 ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు యువత తరపున తెలియజేసుకోవడం ఏమంటే, ఆంధ్ర రాష్ట్రానికి హానికరం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పొగాకు, బంగాకు, గంజాయి, మత్తుమందుకి ఎలా బానిసైతే హానికరం జరుగుతుందో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద హానికరం. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి బంధువులనైనా హతమార్చి రాజకీయం లబ్ధి పొందాలనుకునే వ్యక్తిలో మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండడు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు విని కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన చెల్లిని పక్కన పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని బాగుపరుస్తారనుకోవడం రాష్ట్ర ప్రజలు ఒకసారి నమ్మింది పొరపాటు, రెండోసారి నమ్మలేదనేది నిరూపణ జరిగింది.
ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేక మంది ప్రాణాలు బలి తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని కలలుగంటున్నాడు. దానికి బలిపశులయ్యేది వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తలే. తస్మా జాగ్రత్త, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అహంకార ఆశపూరిత దాంట్లో మీరు బలి కాకండి అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు 52 రోజులు అవుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని కేంద్రం ద్వారా మనకు రావాల్సిన నిధులు చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం వైపు మన కేంద్రం తొంగి చూసి ఈరోజు పోలవరంకి పూర్తి బాధ్యత మాది, అమరావతికి 15,000 కోట్లు మేము ఇస్తున్నాం, అమరావతిని డెవలప్ చేయండి, రైల్వేకి మా వంతు మేము కేటాయిస్తున్నాం, ఎప్పుడు లేనంత బడ్జెట్లో మీకు కేటాయిస్తున్నాం, అభివృద్ధి చేయండి. ఈరోజు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైతే ఆ ఎలక్షన్ ముందు మాట ఇచ్చాడో లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఆ 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు ప్రభుత్వాలతో కలిపి మీకు ప్రభుత్వంలో తరపున ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి ఏర్పాటు చేసిన బాధ్యత కూడా నాది అనేసి త్వరలో ప్రకటిస్తామని కూడా లోకేష్ బాబు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట కట్టుబడి మహిళలకు పింఛన్ 4,000 చేయడం పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట 3 నెలలు ముందు డబ్బులు కూడా ఇవ్వడం నారా చంద్రబాబు నాయుడికే తగునని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తల్లికి వందనాన్ని